ఆచి చికెన్ మసాలా. ఎల్ఎన్టీ నుంచి మెట్రో స్వాధీనం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ. చర్చించకుండా ఆమోదించడంపై హరీష్ అభ్యంతరం. సజ్జల జ్ఞానం ఏ పార్టీతో తెలుసు. ఈ రాత్రికే కేంద్రానికి అమరావతి తీర్మానం. కేంద్ర కేబినెట్ లో ఆమోదం లభిస్తుందన్న లోకేష్. అమరావతి రైతులకు అండ. ప్రత్యేక రాయితీ ప్రకటించిన కేంద్రం. 2031 వరకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు. భద్రాచలంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా. శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పణ. కవిత పార్టీ పెడతారని గతేడాదే చెప్పా. అధికారం పోయాక బీఆర్ఎస్ 4 ముక్కలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒక్కటేనన్న రఘునందన్. బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు పెట్టండి. బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. రాహుల్ గాంధీకి విహెచ్ లేఖ. సనత్ నగర్ లో కిషన్ రెడ్డి పర్యటన. అంగన్వాడీ కేంద్రాల పరిశీలన. అవసరమైన సామాగ్రి అందజేత. వివాదాస్పదమైన పామర్రు యువతి అరెస్ట్. అక్రమంగా కేసు పెట్టారన్న పేర్ని నాని. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. హైదరాబాద్ లో ఆశా వర్కర్ల పోరు. కనీస వేతనాల అమలుకు డిమాండ్. పోలీసులతో వాగ్వాదం, ఉద్రిక్తత. కరీంనగర్ లో మ్యూల్ అకౌంట్స్. 138 కోట్ల అక్రమ లావాదేవీలు. 13 మందిని అరెస్ట్ చేశామన్న సిపి. బెట్టింగ్ ఊపిలో పడద్దు. బతుకును చిత్రం చేసుకోవద్దు. క్రికెట్ ప్రియులకు సజ్జనార్ సూచన. కంటోన్మెంట్ లో అగ్ని ప్రమాదం. కళ్లద్దాల షాపులో మంటలు. దట్టంగా అలుముకున్న పొగలు. పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్ లో అవినీతి. టీఏ బిల్లులు మింగేసిన సీనియర్ అసిస్టెంట్. విచారణ తర్వాత సస్పెన్షన్ వేటు. నంద్యాల జిల్లాలో గ్యాస్ కష్టాలు. జూపాడు బంగ్లాలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. గ్యాస్ కొరతను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. చౌటుప్పల్ మండలంలో ప్రమాదం. లారీని వెనక నుంచి ఢీకొట్టిన ట్యాంకర్. భారీగా ట్రాఫిక్ జామ్. నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్. వికటించిన విందు భోజనం. 41 మందికి అస్వస్థత. పెట్టుబడి పేరిట వల. అధిక లాభం అంటూ మోసం. చిత్తూరులో 21 లక్షలు నష్టపోయిన ఒక వ్యక్తి. నాగార్జున సాగర్ కి శ్రీలంక మంత్రి. బుద్ధవనాన్ని సందర్శించిన సునీల్ సెన్వి. మరో 22 దేశాల బౌద్ధ ప్రతినిధుల రాక. దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్ లో ఈ రోజు రేపు తేలికపాటి వర్షాలు. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. ఒక ఇంట్లో చోరీకి యత్నం. యజమాని అప్రమత్తమవడంతో పరార్. నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ. ఆధునిక వసతులతో నిర్మాణం. తమిళనాడు అసెంబ్లీ బరిలో సినీ గ్లామర్. పోటీకి రెడీ అవుతున్న ఖుష్బూ భర్త. ఏఐఏడీఎంకే తరఫున ఛాన్స్.